హాయ్ అండి. మై నేమ్ ఈజ్ విశ్వేశ్వరరావు. మోస్ట్‌లీ పీపుల్ ఆర్ కాలింగ్ మీ యాజ్ విశ్వ. నేను 2008లో ఎస్ఐఐటి ఇన్‌స్టిట్యూట్‌లో శ్రీధర్ సార్ క్లాసెస్ చెప్పేవాళ్ళు. ఆ టైంలో నేను సి ప్లస్ ప్లస్, జావా అన్నీ నేర్చుకున్నాను. సో, అసలు 2008లో ఏంటంటే నేను హైదరాబాద్ వచ్చాననమాట. సో, అంతకుముందు ఆహ్, అంతకుముందొచ్చేసి అంత తెలుగు మీడియం బ్యాక్‌గ్రౌండ్. డిగ్రీ వచ్చేసి ఇంగ్లీష్ మీడియంలో చదివాను. బట్ అంత అంత మంచి నాలెడ్జ్ ఏం రాలేదు నాకు. ఐ మీన్ టు సే ఎంపీసీ చదివాను. సో, నాకు ఆహ్, కంప్యూటర్స్ మీద పెద్ద టచ్ లేదనమాట. అంటే ఎస్ఐటి ఇన్‌స్టిట్యూట్‌లో జాయిన్ అయిన తర్వాత నేను కంప్యూటర్ ఆన్ చేయడమే. అంతకుముందు ఐ డోంట్ నో మచ్ అబౌట్ ఇట్. ఎందుకంటే మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ బ్యాక్‌గ్రౌండ్ కాబట్టి సో, నాకంత కంప్యూటర్ టచ్ లేదనమాట. సో, హైదరాబాద్ వచ్చిన తర్వాత కొంతమందిని అడిగాను. సో, ఇక్కడ నేను సి లాంగ్వేజ్ నేర్చుకుందాం అనుకుంటున్నాను. ఎవరు బాగా చెప్తారు అంటే, ఇట్లా శ్రీధర్ సార్ ఎస్ఐటి ఇన్‌స్టిట్యూట్ ఉంది. చాలా బాగా చెప్తారనేసి అన్నారు. సో, ఇక శ్రీధర్ సార్ క్లాసెస్ జాయిన్ అయ్యాను. జాయిన్ అయ్యి ఒక్కొక్క క్లాస్ వింటుంటే చాలా ఎక్సైటింగ్‌గా అనిపించేదనమాట. అదెలా అంటే ఆహ్, ఇక డిగ్రీ అయిపోయిన తర్వాత ఎంసీఏలో జాయిన్ అయ్యాను. ఇంకా ఎంసీఏ జాయిన్ అయ్యి, ఎంసీఏ కంప్లీట్ అయ్యే లోపల మంచి ప్రోగ్రామింగ్ స్కిల్స్ ఉండాలి. అదర్‌వైజ్ ఇంకా డిలే అయిపోతూ ఉంటదనమాట జాబ్ తెచ్చుకోవడం కూడా. సో, నేను జాయిన్ అయినప్పుడు అన్నీ బేసిక్స్ నుంచనమాట. అంటే ఒక ర్యామ్ అంటే ఏంది? హార్డ్ డిస్క్ అంటే ఏంటి? నెక్స్ట్ మదర్ బోర్డ్ అంటే ఏంటి? అట్లా స్టార్ట్ చేసి ఆపరేటర్సు, నెక్స్ట్ కంట్రోల్ స్టేట్మెంట్సు, లూప్సు, ఫంక్షన్స్, ప్రీ ప్రాసెస్డ్ డైరెక్టివ్స్ అన్ని కాన్సెప్ట్స్ అనమాట. పాయింటర్స్ ఎవ్రీథింగ్ చెప్పేవాళ్ళనమాట. సో, నేను క్లాసెస్ వింటున్నప్పుడు ఎలా అనిపించేదంటే డే బై డే యాక్చువల్లీ ఇట్ టుక్ అరౌండ్ 2 మంత్స్. కాకపోతే ఒక్కొక్క క్లాస్ ఎలా అనిపించేదంటే ఫస్ట్ క్లాస్ విన్న తర్వాత ఆహ్, సార్ తెలుగులో చెప్పడం వల్ల ప్రతిదీ మనకి చాలా బాగా అర్థమయ్యేదనమాట. అండ్ ఆల్సో సారు ఒక టాపిక్ వచ్చినప్పుడు కొన్ని స్టోరీస్ కూడా చెప్తారనమాట. ఆ స్టోరీస్ ఏమవుతాయంటే మన మైండ్‌లో రిజిస్టర్ అవుతాయి. సో, ఎప్పుడైతే అలాంటి రిలేటెడ్ ప్రోగ్రామింగ్స్ చేస్తా ఉంటామో, సో, అవి ఈజీగా స్ట్రైక్ అవుతాయన్నమాట. సో, చెప్పేది సార్ తెలుగులో చెప్తారు. అంటే ఎక్స్‌ప్లనేషన్ మొత్తం తెలుగులో ఉంటుంది. కానీ నోట్స్ మాత్రం అంతా ఇంగ్లీష్‌లోనే ఉంటుందన్నమాట. అంటే ప్రోగ్రామింగ్ అంటే మొత్తం ఇంగ్లీష్‌లోనే ఉంటుంది కదా! అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫంక్షన్స్ వచ్చాయనుకోండి. ఫంక్షన్ ఈజ్ ఏ బ్లాక్ ఆఫ్ కోడ్. ఇట్ పర్ఫార్మ్స్ ఇట్ డూ స్పెసిఫిక్ టాస్క్ ఆర్ ఇట్ పర్ఫార్మ్స్ స్పెసిఫిక్ టాస్క్. ఇట్లా ఉంటుంది కదా! ఇవన్నీ కూడా సార్ ఇంగ్లీష్‌లోనే చెప్పేవాళ్ళు. కాకపోతే అక్కడ స్టోరీస్ చెప్పేవాళ్ళనమాట. ఫంక్షన్స్ అంటే ఏంటి? మన రియల్ లైఫ్‌లో ఉండే ఫంక్షన్సే. ఒకవేళ మల్టిపుల్ లూప్స్ వచ్చాయనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇద్దరు చిన్న పిల్లలు ఉంటారనమాట. వాళ్ళిద్దరి గురించి ఒక ఒక స్టోరీ చెప్పేవాళ్ళనమాట. వాళ్ళిద్దరి దగ్గర ఒక డాల్ ఉంది. సో, ఎవరి దగ్గర ఎక్కువసేపు ఉంటదో ఒక పాప దగ్గర డాల్ ఉందనుకోండి. ఇంకొక పాప కావాలంటది. సో, మళ్ళీ నెక్స్ట్ పాప తీసుకుంటే ఆటోమేటిక్ ఇంకొక పాప తీసుకుంటా అంటా ఉంటది. సో, ఇలా అంటే ఆహ్, ప్రతి కాన్సెప్ట్‌లో కూడా సార్ స్టోరీ చెప్పేవాళ్ళనమాట. అండ్ ఆల్సో ప్రోగ్రామ్స్ చెప్పేటప్పుడు ఒక ప్రోగ్రామ్‌ని ఎన్ని నంబర్ ఆఫ్ వేస్‌లో అయినా రాయొచ్చని చెప్తా ఉంటారనమాట. సో, అది కూడా చాలా అడ్వాంటేజ్. ఇప్పుడు ఐయామ్ హావింగ్ అరౌండ్ 12 ఇయర్స్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ అండ్ వర్కింగ్ యాస్ ఎ డాట్ నెట్ డెవలపర్, లీడ్ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్. సో, ఎవ్రీ డే ఐయామ్ గోయింగ్ టు రైట్ ద కోడ్. సో, నేను సార్ దగ్గర నేర్చుకున్న అన్ని టెక్నిక్స్ కూడా అంటే సి గానీ, సి ప్లస్ ప్లస్ కానీ, జావా గానీ ఇవన్నీ కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. యాక్చువల్లీ నేను సార్ దగ్గర నేర్చుకుంది జావా. బట్ నేను కంపెనీలో జాయిన్ అయినప్పుడు వాళ్ళకి రిక్వైర్మెంట్ ఉందనేసి డాట్ నెట్‌లో తీసుకున్నారు. సో, అక్కడి నుంచి నేను డాట్ నెట్ కెరీర్ కంటిన్యూ చేశాను. ఇట్స్ నాట్ ఎ బిగ్ డీల్. ఒకవేళ పైథాన్‌కి గానీ, వేరే వాటికి మూవ్ అవ్వాలన్నా ఈజీగా మూవ్ అవ్వచ్చు. ఎందుకంటే ఐ హావ్ స్ట్రాంగ్ బేసిక్స్ అనమాట. సో, సి లాంగ్వేజ్‌లో మొత్తం ప్రోగ్రామింగ్ నేర్చుకున్నాననమాట. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ థింగ్ చెప్పాల్సిందేంటంటే, నేను 2008లో జాయిన్ అయ్యానని చెప్పాను కదా! సో, 2008లో జాయిన్ అయిన తర్వాత మా సార్ ఇన్‌స్టిట్యూట్ ఒక్కొక్క క్లాస్ వింటున్నప్పుడు ఆహ్, ఫస్ట్ డే క్లాస్ అయిపోయిన తర్వాత చాలా ఎక్సైటింగ్ అనిపించింది. నెక్స్ట్ క్లాస్ ఎప్పుడు స్టార్ట్ అవుతది? అరే! అంటే కొన్ని నైట్స్ అయితే సరిగ్గా నిద్ర కూడా పట్టేది కాదనమాట. అంటే మీకు సిల్లీగా అనిపించొచ్చు. కాకపోతే నేనేంటంటే ఎంపీసీ బ్యాక్‌గ్రౌండ్ నుంచి వచ్చాను కదా! మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ. సో, ఇక్కడ సార్ నేటివ్ లాంగ్వేజ్‌లో అంటే ఏదైనా మనకి తెలుగులో ఎవరైనా మనం ఫ్రెండ్స్‌తో మాట్లాడుకుంటుంటే తెలుగులో మాట్లాడుకుంటుంటే ఎలా ఉంటది? ఇంగ్లీష్‌లో మాట్లాడుకుంటుంటే ఎలా ఉంటుంది? సో, తెలుగులో చెప్పేవాళ్ళనమాట మంచిగా. సో, అది చాలా మంచిగా ఎక్సైటింగ్ అనిపిచ్చేది. నాకు నైట్ పడుకున్నప్పుడు కూడా అరే! నెక్స్ట్ ఎప్పుడు క్లాస్ స్టార్ట్ అవుతది? క్లాస్‌కెళ్ళాలి. కొత్త కొత్త కాన్సెప్ట్స్ చెప్తున్నారు సారు. భలే ఇంట్రెస్టింగ్‌గా ఉంటున్నాయి. అవి నేర్చుకోవాలి. అలా ఉండేదనమాట. సో, ఎవ్రీడే క్లాస్ వినేవాడిని. మంచి ప్రాక్టీస్ చేసుకునేవాడిని.
సో, సారు అలా చెప్పేటప్పుడు లూప్స్ దగ్గర ఒక 13 ప్రోగ్రామ్స్ వస్తాయండి. సో, ఆ 13 ప్రోగ్రామ్స్ ఇట్ ఈస్ లైక్ న్యాచురల్ నంబర్సు, నెక్స్ట్ రివర్స్ ఎ గివెన్ నంబరు, ఫిబొనాకీ సిరీస్ ఇట్లా ఒక 13 ప్రోగ్రామ్స్ ఉంటాయన్నమాట. ఆ ప్రోగ్రామ్స్ చెప్తారు. 2 డేస్‌లో చెప్తారనమాట. 2 డేస్‌లో చెప్పి ఈ ప్రోగ్రామ్స్ మీరు పర్ఫెక్ట్‌గా అప్పచెప్పాలని చెప్తారనమాట. అంటే ఎలా అప్పచెప్పడం అంటే ఫర్ ఎగ్జాంపుల్ మెయిన్ అంటే నేను న్యాచురల్ నెంబర్స్ ప్రోగ్రామ్ చెప్తున్నాను అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కూడా నాకు గుర్తున్నాయి ఆ ప్రోగ్రామ్స్. మెయిన్ ఇంట్ ఐ కామా ఎన్ ప్రింట్ఎఫ్ ఎంటర్ ఎన్ వాల్యూ స్కాన్ ఏ పర్సంటేజ్ డి అడ్రస్ ఆఫ్ ఎన్ ఐ ఈక్వల్ టు 1 వైల్ ఐ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎన్ ప్రింట్ఎఫ్ పర్సంటేజ్ డి కామా ఐ ప్లస్ ప్లస్. దిస్ ఈజ్ న్యాచురల్ నెంబర్స్ ప్రోగ్రామ్. ఇలా 13 ప్రోగ్రామ్స్ని కూడా మమ్మల్ని స్టేజ్ మీద ఎక్కించి అప్పచెప్పమని చెప్పేవాళ్ళు అనమాట. సో, చాలా, చాలా బాగుండేదనమాట క్లాసెస్. అలా ఉండేయనమాట క్లాసెస్ అన్నీ గూడా. అంటే అన్ని టాపిక్స్‌కి అట్లా బోర్డ్ ఎక్కమని అనలేదులే కానీ, సో, ఇలా ఇలా ఈ 13 ప్రోగ్రామ్స్ అనమాట. నేను ఈ 12 ఇయర్స్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్‌లో నాకు ఈ 13 ప్రోగ్రామ్స్‌లో నుంచి ఏదో ఒక ప్రోగ్రాము స్ట్రైక్ అవుతా ఉంటదనమాట. అంటే రివర్స్ గివెన్ నంబర్ అవ్వచ్చు, ప్రైమ్ నంబర్ ఉన్న లాజిక్ అవ్వచ్చు, ఆర్మ్‌స్ట్రాంగ్ నంబర్ లాజిక్ అవ్వచ్చు, పాలిండ్రోమ్ లాజిక్ అవ్వచ్చు, ఇట్లాంటియి అనమాట. సో, సార్ చెప్పిన మెథడాలజీ ఏంటంటే నాకు బాగా నచ్చింది. ఏ ప్రోగ్రామ్‌ని ఎలాగైనా రాయొచ్చు. అంటే ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్తున్నాము. సో, దేర్ ఆర్ ఎన్ నంబర్ ఆఫ్ వేస్ ఎళ్ళొచ్చు మనం. ఎట్లైనా ఎళ్ళొచ్చు. సో, కొంతమంది ఏందంటే హైదరాబాద్ నుంచి విజయవాడ ఎళ్ళాలంటే ఓన్లీ NH-65 నుంచే అనుకుంటారు యూజువల్‌గా. కానీ సార్ చెప్పేది ఎలా ఉంటదంటే ఎనీ నంబర్ ఆఫ్ వేస్‌లో ఎళ్ళొచ్చు. కాకపోతే వాట్ ఈస్ ద బెస్ట్ వే యాస్ వెల్ హి ఈస్ గోయింగ్ టు టెల్ అనమాట. సో, అలా ఉంటుందనమాట. అయితే ఇక్కడ ఒక ఇంకా ఇంపార్టెంట్ థింగ్ నేను చెప్పాలనుకున్నది ఏంటంటే నేను 2008లో సార్ దగ్గర జాయిన్ అయిన తర్వాత సార్ ఇన్స్టిట్యూట్‌లో నేర్చుకున్న తర్వాత సార్‌ని అడిగాననమాట. సార్ నేను ఇక్కడ స్టూడెంట్స్‌కి హెల్ప్ చేయొచ్చా? ఐ వాంట్ టు హెల్ప్ ద స్టూడెంట్స్. ఏమైనా డౌట్స్ ఉంటే అట్లా హెల్ప్ చేస్తూ ఉంటాను. నేను కూడా మీ క్లాసెస్‌ని రిపిటేటివ్‌గా వింటూ ఉంటాను. ఇంకా C++, జావా ఉన్నాయి కాబట్టి నేను కంటిన్యూ చేస్తూ ఉంటాను అని చెప్పాను. ఓకేనమ్మా అనేసి సార్ కూడా యాక్సెప్ట్ చేశారు. సో, అయితే ఇక్కడ విషయం ఏంటంటే మా కాలేజ్‌లో మహావీర్ కాలేజ్‌లో చదివాను నేను. కాలేజ్‌లో ఫెస్ట్ జరిగిందనమాట. సో, అప్పటికి సార్ క్లాసెస్ మొత్తం కంప్లీట్ అవ్వలేదు. సో, ఒక ఫెస్ట్ జరిగినప్పుడు వెరీ బిగినింగ్‌లో ప్రోగ్రామింగ్ కంటెస్ట్ పెట్టారు. దాంట్లో నాకు ఔట్ ఆఫ్ 24 వచ్చినాయన్నమాట. అప్పుడు సిలబస్ ఇంకా అవ్వలేదన్నమాట యాక్చువల్‌గా. సో, అంటే మొత్తం సిలబస్ వచ్చినప్పుడు ఎలా ఉంటది? ఆహ్, అంటే మనకి పర్ఫెక్ట్‌గా వచ్చినప్పుడు ఎలా ఉంటది? పర్ఫెక్ట్‌గా రానప్పుడు ఎలా ఉంటదనేది నేను చెప్పబోతున్నానన్నమాట. సో, దాని తర్వాత మొత్తం సిలబస్ అయిపోయింది. ఒక 2 మంత్స్, 3 మంత్స్‌లో అయిపోయింది సిలబస్. దాని తర్వాత నుంచి డిఫరెంట్ కాలేజ్ ఫెస్ట్‌కి అటెండ్ అవ్వడం స్టార్ట్ చేశాను. చాలా బాగా ప్రాక్టీస్ చేశాననమాట. అరే! మనకి సబ్జెక్ట్ వచ్చు. ఎందుకని అక్కడ ఫెయిల్ అయ్యామనేసి కూడా ఇంకా బాగా ప్రాక్టీస్ చేశాను. సార్‌ని కూడా ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ డౌట్స్ అడిగాను. సో, సార్ చాలా బాగా హెల్ప్ చేశారు ఆటిల్లో కూడా. సో, ఇక డిఫరెంట్ కాలేజ్‌కెళ్ళానండి. సో, అరౌండ్ నాకు 30,000 మనీ ప్రైజ్ వచ్చిందనమాట. ప్రోగ్రామింగ్ కంటెస్ట్‌లోనే. అంటే 16 ప్రోగ్రామింగ్ ఫస్ట్ అండ్ సెకండ్ ప్రైజెస్ వచ్చినాయి. అంటే లైక్ బ్రిలియంట్ కాలేజీ, టీకేఆర్‌సీ, వీఎన్ఆర్ విజ్ఞాన్ జ్యోతి, ముఫా కంజా, ఐ కుడ్ నాట్ రిమెంబర్ ఈవెన్ సమ్ ఆఫ్ ద కాలేజ్ నేమ్స్. బట్ సార్ చెప్పిన మెథడాలజీ ఏంటి? ఐఎమ్ రిపీటింగ్ అగైన్. ఏ ప్రోగ్రామ్‌ని ఎలా అయినా రాయొచ్చు. అండ్ ఆల్సో స్టోరీస్ కూడా చెప్తారు కాబట్టి మనకి మైండ్‌లో బాగా రిజిస్టర్ అవుతాయి. సో, అలా నేను డిఫరెంట్ కాలేజ్ ఫెస్ట్స్‌కెళ్ళేసి ఒక 16 ఫస్ట్ అండ్ సెకండ్ ప్రైజెస్ వచ్చినాయన్నమాట నాకు. ప్రోగ్రామింగ్ కంటెస్ట్‌లోనే. అరౌండ్ 30,000 ప్రైజ్ మనీ కూడా వచ్చింది. సో, సార్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేవాళ్ళు. బికాజ్ సార్ గైడెన్స్‌తోనే కదా మేము ఆ స్టేజ్ వరకు వెళ్ళగలిగాను. ఆ ప్రోగ్రామింగ్ అచీవ్ చేయగలిగాననేసి. సో, చాలా బాగుంది. అంటే బాగా ప్రాక్టీస్ చేసుకోవాలి. సార్ అయితే చాలా బాగా చెప్తారనమాట. సో, మీకు పాసిబిలిటీ ఉంటే సార్ ఇన్‌స్టిట్యూట్‌లో జాయిన్ అవ్వడానికి ట్రై చేయండి. నేను ఇంకా సి++, జావా ఇవన్నీ కూడా సార్ దగ్గరే నేర్చుకున్నాననమాట. అంటే సి బేసిక్ అండి బేసిక్‌గా. అది మంచిగా నేర్చుకోండి ఫస్ట్. చాలా అది ఫస్ట్ బాగా వచ్చిందనుకోండి. బేసిక్స్ బాగా వచ్చాయనుకోండి. నెక్స్ట్ సి++ ఈజీగా అర్థమైపోతది. అదంతా ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కాబట్టి. అక్కడ మీకు ప్రైమ్ నంబర్ గురించి గానీ, ఫిబొనాకీ సిరీస్ గానీ, లేకపోతే ఫంక్షన్స్ అంటే ఏంటి, పాయింటర్స్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా ఆహ్, దే వోంట్ టెల్ ఈవెన్. ఐ కెన్ టెల్ సమ్ రీసెంట్ ఎక్స్‌పీరియన్స్. సి లాంగ్వేజ్‌లో నేను నేర్చుకున్న పాయింటర్స్ కాన్సెప్ట్ రీసెంట్‌గా నేను బ్లేజర్ మీద వర్క్ చేస్తున్నాననమాట. బ్లేజర్, ASP.NET కోర్, RabbitMQ, పోస్ట్‌గ్రేస్ SQL డేటాబేస్, నెక్స్ట్ AWS, అజ్యూర్ ఇవన్నీ డెవాప్స్ అన్నీ కూడా మిక్స్ చేసి వర్క్ చేస్తూ ఉంటామనమాట. అయితే రీసెంట్‌గా బ్లేజర్ మీద వర్క్ చేస్తున్నప్పుడు ఒక ఇష్యూ
అని రిజాల్వ్ చేస్తున్నప్పుడు చాలామంది కూర్చున్నాం అనమాట. కాకపోతే దే డిడ్ నాట్ అండర్స్టాండ్ ఇట్. బట్ అదొక రెఫరెన్షియల్ కాన్సెప్ట్‌లో సంథింగ్ మెస్డ్ అప్. సో, అది నేను పాయింటర్స్ కాన్సెప్ట్‌ని గుర్తు తెచ్చుకొని ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేశాననమాట యాక్చువల్‌గా. సో, అలా ఉండాలి మనకి బేసిక్స్ యాక్చువల్‌గా. సో, మీరు ఇప్పుడు సార్ అంతా ఫుల్ స్టాక్ మంచిగా చెప్తున్నారు. చాలా బాగా చెప్తున్నారు. సో, మీకు పాసిబిలిటీ ఉంటే ఫుల్ స్టాక్ జాయిన్ అవ్వండి. సి, సి ప్లస్ ప్లస్, జావా, హెచ్టీఎంఎల్, సిఎస్ఎస్, రియాక్ట్, యాంగులర్ ఎవ్రీథింగ్ చెప్తున్నారు. మంచి ఫుల్ ప్యాకేజ్ ఉంటుంది. సో, చెప్పాను కదా! ఆ సార్ దగ్గర నేర్చుకున్నారు అంటే ఇంక మ్యాక్సిమం ఎక్కడైనా సర్వే అవ్వగలుగుతాం అనమాట. అండ్ నాట్ ఓన్లీ దట్, మేము ముగ్గురం బ్రదర్స్, ఓన్ బ్రదర్స్. ముగ్గురం కూడా సాఫ్ట్వేర్ ఫీల్డ్‌లోనే ఉన్నాం. నేనేమో డాట్ నెట్ మీద వర్క్ చేస్తున్నాను. మా తమ్ముడు, నెక్స్ట్ తమ్ముడు వచ్చేసి పైథాను. నెక్స్ట్ తమ్ముడు వచ్చేసి జావా. సో, లాస్ట్ తమ్ముడికైతే ఎస్పెషల్‌గా నేను చెప్పిందేంటంటే, ఒక కాలేజ్ ఉండే. ఆ కాలేజ్ ఫస్ట్ టైమ్ స్టార్ట్ అయిందనమాట. ఆ కాలేజీ వాడితోనే ఎండ్ అయిపోయింది. సో, అంటే ఎండ్ అయిపోవడం అంటే ఆ టైంలో అప్పుడు ఆ కాలేజ్ ఓపెన్ చేశారు, బీటెక్ కాలేజీ. సో, తర్వాత వీళ్ళది అక్కడ దాని తర్వాత స్ట్రెంత్ లేదని వీటితోనే ఆపేశారనమాట. సో, విషయం ఏంటంటే మా తమ్ముడిని కూడా ఇన్‌స్టిట్యూట్ దగ్గరలో ఉన్న కాలేజ్‌లోనే జాయిన్ చేపించాననమాట. జస్ట్ హీ గోస్ టు ద కాలేజ్, బీటెక్ వెళ్ళొచ్చేవాడు. పొద్దున్నే సాయంత్రం కూడా ఇన్‌స్టిట్యూట్ దగ్గరే ఉండేవాడనమాట అట్లా. సో, చాలా బాగా నేర్చుకున్నాడు. అందరం మంచిగా సెటిల్ అయ్యాము. ఐయామ్ వన్స్ అగైన్ థ్యాంక్స్ టు శ్రీధర్ సార్. నాకేమైనా ఇంకా ఇంకా చెప్పాలనుకుని ఏమైనా గుర్తొచ్చినా ఐఎమ్ గోయింగ్ టు షేర్ ఇన్ ఫ్యూచర్. సో, థ్యాంక్స్ శ్రీధర్ సార్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ.